ఆల్మట్టి డ్యామ్ కు మళ్లీ వరద మొదలైంది. 3 రోజులుగా వర్షాలు పడుతుండటంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో పెద్దగా నీరు లేకపోయినా ఎగువన వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టికి మళ్లీ ఇన్ఫ్లో పెరిగింది. వర్షాలతో డ్యాంలోకి దాదాపు 100 టీఎంసీల వరద వచ్చి చేరింది. పశ్చిమ కనుమల్లో మళ్లీ వర్షాలు పడుతుండటంతో రోజుకు 50,000 క్యూసెక్ల వరద కొనసాగుతోంది. దీంతో ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100 టీఎంసీల వాటర్ నిల్వ ఉంది. వర్షాలు ఇలాగే పడితే 2 రోజుల్లో డ్యాం నిండే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, సునీత, పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఆల్మట్టి డ్యామ్ కు నిన్నటి నుంచి కూడా వరద ప్రవాహం అయితే మొదలు కావడం జరిగింది. ఈ రోజు కూడా వరద ప్రవాహం అలాగే కొనసాగుతుంది. దాదాపుగా 50,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం ఆల్మట్టి డ్యామ్ కు వస్తుండటంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లను కూడా ఎత్తి దిగువ నారాయణపూర్ ప్రాజెక్టు కూడా నీటిని అయితే విడుదల చేస్తున్నారు. ఏదైతే ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 123 టీఎంసీల కెపాసిటీ 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100 టీఎంసీలకు పైగా కూడా నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. దీంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూనే దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా 37 టీఎంసీల కెపాసిటీకి గాను ప్రస్తుతం 28 టీఎంసీలకు కూడా నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. మరో 2 రోజుల పాటు నారాయణపూర్ ప్రాజెక్టు కూడా ఇలాగే వరద ప్రవాహం ఆల్మట్టి డ్యాం నుంచి కూడా కొనసాగితే మాత్రం ఆల్మట్టి డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టుకు కూడా నీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే కర్ణాటకకు సంబంధించి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో గత వారం కూడా ఆల్మట్టి డ్యాం కు భారీ స్థాయిలో వరద ప్రవాహం రావడం జరిగింది. దాదాపుగా 6 రోజుల పాటు వచ్చినటువంటి భారీ వరద నేపథ్యంలో దాదాపుగా 100 టీఎంసీలకు పైగా కూడా ఆ ప్రాజెక్టులోకి చేరుకోవడం జరిగింది. అసలే ఎల్నినో ప్రభావంతో ఇటు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరద ప్రవాహం జూన్ మాసంలోనే మొదలు కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యంగా అయినా కూడా కొంత వరద ప్రవాహం ఇప్పుడు వర్షాలు కురుస్తుండడం వరద ప్రవాహం మొదలు కావడంతో కొంత రైతులు సాగు విషయానికి సంబంధించి కృష్ణా నది పరివాహక ప్రాజెక్టులకు సంబంధించి సాగు నీటి కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు కొంత ఆశలైతే చిగురిస్తున్నాయని చెప్పవచ్చు. ఇటు దిగువన ఉన్నటువంటి ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 885 అడుగులకు గాను ప్రస్తుతం 821 అడుగుల నీటి మట్టం ఉంది. ఇటు టీఎంసీల పరంగా చూస్తే మాత్రం 215 టీఎంసీల కెపాసిటీకి గాను కేవలం 41 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ శ్రీశైలం ప్రాజెక్టులో ఉంది. దాదాపుగా డెడ్ స్టోరేజ్ స్థాయికి నీటి నిల్వలు చేరుకోవడంతో కొంత ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం తోటి మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. దాదాపుగా 174 టీఎంసీలు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తే తప్ప పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అందుకు సంబంధించి 590 అడుగులకు గాను ప్రస్తుతం 513.40 అడుగులుగా ఉంది. టీఎంసీల పరంగా మాత్రం ఇటు ఏదైతే మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 312 టీఎంసీల కెపాసిటీకి గాను ప్రస్తుతం 137 టీఎంసీలు మాత్రమే అందులో నీటి నిల్వలు ఉన్నాయి. దాదాపుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవాలంటే ఇంకా 175 టీఎంసీల వరద ప్రవాహం కావాల్సి ఉంటుంది. ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి కూడా 2 తెలుగు రాష్ట్రాల రైతులైతే సాగునీటి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అంటే జూలై మాసంలోనే దాదాపుగా ఈ కృష్ణా నదీ పరివాహకంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండేవి. ఎందుకంటే జూన్ మాసంలో ఋతుపవనాలతోటి వర్షాలు మొదలు కావడం వరద ప్రవాహం కూడా మొదలయ్యి దాదాపుగా దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు కూడా వరద ప్రవాహం వచ్చేది. పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు కూడా జలకలను సంతరించుకోవడం ఇటు సాగునీటికి సంబంధించి కూడా నీటిని విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో మాత్రం అన్ని కృష్ణా బేసిన్ పరంగా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా నీటి నిల్వలు అయితే డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నాయి. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 513 అడుగులు ప్రస్తుతం నీటి మట్టం ఉంది. మరో 3 అడుగులు 510 అడుగులకు చేరితే మాత్రం సాగునీటికి కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నట్టుగా కూడా
ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 900 క్యూసెక్లు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం రోజువారీగా విడుదల చేస్తారు. ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి మొన్న వారం రోజుల క్రితం కూడా దాదాపుగా 2 టీఎంసీల నీటిని పాలేరు ప్రాజెక్టు కూడా ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది. అటు ఏపీకి సంబంధించి కూడా కుడి కాలువ నుంచి 1 టీఎంసీ నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా, అటు ఏపీకి సంబంధించినటువంటి పల్నాడు, మాచర్లకు సంబంధించి ఆ జిల్లాలకు సంబంధించి గానీ తాగునీటి అవసరాల కోసం ప్రస్తుతం రిలీజ్ చేసినటువంటి వాటరు నెల రోజుల పాటు మాత్రమే వినియోగంలోకి వస్తుంది. తర్వాత మళ్ళీ తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నటువంటి డెడ్ స్టోరేజ్ లోకి వెళ్తే మాత్రం నీటి విడుదల, తాగునీటికి సంబంధించి నీటి విడుదల కూడా కష్టంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తే తప్ప ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం కనపడటం లేదు. ఇక ఆల్మట్టి డ్యామ్ కు వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది కాబట్టి పశ్చిమ కనుమల్లో 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి 50,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తుండటంతో ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి నిన్ననే గేట్లోనే ఎత్తి 12,500 క్యూసెక్లను అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. కానీ నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కూడా తాగునీటి అవసరాల కోసం వినియోగించుకోవడానికి అటు కర్ణాటక సంబంధించి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ఈ 2 ప్రాజెక్టులు, ఆల్మట్టి గాని నారాయణపూర్ ప్రాజెక్టులు 2 పూర్తి స్థాయి నీటి నిల్వలకు చేరుకుంటే తప్ప దిగువకు జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదల అనేది లేకుండా ఉంటుందనేది కూడా కొంత అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు ఎగువ నుంచి అయితే వస్తున్నటువంటి వరద ప్రవాహం ఇలాగే వారం 10 రోజుల పాటు కొనసాగితే మాత్రం శ్రీశైలం వరకు కూడా నీటి ప్రవాహం వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ జానయ్య.